తమిళనాడు తంజావూరులో 1930 జూలై 9న జన్మించిన బాలచందర్ పాఠశాల రోజుల్లోనే నాటకాలు రాసి రంగస్థలంపై సామాన్యుడి జీవితాలను ఆవిష్కరించారు. ఆ అనుభవంతో ఎంజీఆర్ పిలుపుతో చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టి అజరామరంగా నిలిచే అద్భుత చిత్రాలను అందించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 100కు పైగా చిత్రాలు రూపొందించారు. రజనీకాంత్, కమల్ హాసన్, మమ్ముట్టి, ప్రకాష్ రాజ్ సహా ఎంతో మంది విలక్షణ నటులను వెండితెరకు పరిచయం చేశారు. దేశంలోనే గర్వించదగిన దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. తెలుగులో భలే కోడళ్ళు, సంబరాల రాంబాబు, కలెక్టర్ జానకి, సత్యకాలపు సత్తయ్య, బొమ్మ బొరుస, తూర్పు పడమర వంటి చిత్రాలను తీర్చిదిద్దారు. దర్శకుడే కథానాయకుడని నిరూపించేలా బాలచందర్ తెరకెక్కించిన చిత్రరాజాలు నేటికి ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాయి. ఇది కథ కాదు, అంతులేని కథ, మరో చరిత్ర వంటి శిఖర సమానమైన సినిమాలు ఆయన అద్భుత ప్రతిభకు నిదర్శనాలు. మరో చరిత్ర సినిమాను హిందీలో పునర్నిర్మించి బాలీవుడ్లోనూ తన సత్తాను చాటారు. బాలచందర్ దర్శక ప్రతిభకు మరో తార్కాణం ఆకలి రాజ్యం. కమల్ హాసన్, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా తీసిన ఈ సినిమా చలనచిత్ర రంగంలో ఓ మైలురాయిగా నిలిచింది. చిరంజీవి, శోభనతో ఆయన రూపొందించిన రుద్రవీణ ఓ దృశ్యకావ్యమైంది. ఎన్నో అవార్డులను గెలుచుకుంది. దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ బాలచందర్ చెరగని ముద్ర వేశారు. ఆయన నిర్మాణంలో మణిరత్నం దర్శకుడిగా తెరకెక్కించిన రోజా చిత్రం బాలచందర్లోని ఉత్తమ అభిరుచికి నిదర్శనం. ఈ సినిమాతో స్వరకెరటం ఏఆర్ రెహమాన్ సినీ సంగీత లోకానికి పరిచయమయ్యారు. మెగాఫోన్తో అద్భుతాలు సృష్టించిన బాలచందర్ ఉదయ్ కిరణ్ తో పోయి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇందులో బాలచందర్ కూడా తెరపై కనిపించి అలరించారు. సినిమా రంగంలో వచ్చిన నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం అందిపుచ్చుకుంటూ సత్తా చాటారు. టీవీ రంగం పెను విప్లవమై ప్రజలకు చేరువైన సమయంలో ఎన్నో ధారావాహికలతో ప్రజలకు మరింత చేరువయ్యారు. భాషా భేదాలు లేని బాలచందర్ భారతీయ దర్శకుడు. ఎన్నో చిత్రరాజాలను అందించిన బాలచందర్ను అనేక పురస్కారాలు వరించాయి. కేంద్ర ప్రభుత్వం 1987లో పద్మశ్రీతో, 2010లో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలతో సత్కరించింది. తమిళనాడు ప్రభుత్వం 1973లో కలైమామణి పురస్కారంతో సన్మానించింది. 2005 నుంచి 2007 మధ్య బాలచందర్ 13 గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. అంతకుమించి ప్రేక్షకుల హృదయాల్లో పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.